హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ చాలా టేస్టీగా ఉండే శనగపిండి బొంబాయి రవ్వ దోశలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చిన్నపిల్లలకి చాలా నచ్చుతాయి. అండ్ ఏ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఒక 15 నిమిషాల్లో మనకి ఈ దోశలు రెడీ అయిపోతాయి. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్ శనగపిండి, అలానే 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ గ్లాస్తో తీసుకుంటే సేమ్ అదే గ్లాస్తో 3 వేసుకోవాలన్నమాట. అంటే 3 సమానంగా ఉండాలి. ఇలా పెరుగు వేసేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలాగా చక్కగా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ వరకు వాటర్ తీసుకుని యాడ్ చేసుకుని మొత్తం మనకి దోశల పిండి ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మధ్యలో లంప్స్ ఏం లేకుండా, అంటే ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మనకి బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాం కదా, ఈ బొంబాయి రవ్వ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ 10 నిమిషాల్లో ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకుని క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. మీకు ఇలా కలిపేయడం నచ్చకపోతే అన్నీ విడివిడిగా కూడా ఉంచుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి పిండి కొంచెం చిక్కగా అవుతుంది. దీన్ని మనం దోశల పిండి కన్నా కొంచెం చిక్కగానే ఉండాలి ఈ పిండి. అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుని ఇలాగా కలుపుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంతో వాటర్ పట్టదు, కొంచెం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు మనం వాటర్ పోసుకుని అడ్జస్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇలాగా వాటర్ జల్లాలన్నమాట. ప్రతిదానికి మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తాం ఏ దోశ అయినా వేసుకున్నప్పుడు. దీనికి ఆయిల్ అప్లై చేసుకోకుండా ఇలా వాటర్ని జల్లాలి. ఇలా వాటర్ని జల్లిన తర్వాత మనం దోశ ఎలాగైతే స్ప్రెడ్ చేసుకుంటామో అలానే మనం పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా దోశలాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగానే ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక దీని మీద మనం ముందుగానే ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా స్ప్రెడ్ చేయాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకేమన్నా కూరలు అంటే క్యాప్సికమ్ అయినా, టొమాటో అయినా ఇవన్నీ ఇష్టం ఉంటే అవి కూడా మనము స్ప్రెడ్ చేసుకోవచ్చు. దీని మీద ఒక 1/2 స్పూన్ వరకు ఇలాగ ఆయిల్ వేసుకుని ఒక 1/2 మినిట్ వరకు ఉంచుకోవాలి. ఈ కూరలన్నీ కూడా ఇలా ఈ దోశకి అంటుకునేలాగా ఇలా మనం ప్రెస్ చేయాలన్నమాట. నార్మల్ దోశ అయితే మనకి ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు. కానీ ఈ శనగపిండి దోశ కదా, ఇది 2 వైపులా కాల్చుకోవాలి. లేకపోతే కొంచెం పచ్చిగా, అంటే పచ్చి వాసన టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా బాగా అతుక్కునేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 మినిట్ పాటు ఒకవైపు కాల్చేసుకున్నాక దీన్ని ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి. మనం బాగా కూరల్ని నొక్కడం వల్ల ఇలా వెనక్కి తిప్పినప్పుడు కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగా రెండో వైపుకి తిప్పుకున్నాక ఒక 1/2 మినిట్ వరకు ఉంచుకోవాలి. ఉంచుకుని ఈ విధంగా తిప్పేసి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగానే మిగతా పిండితో కూడా దోశల్ని వేసేసుకోవాలి.
మీకు ఇలాగ దోశల్లాగా వేసుకోకుండా మనం డైరెక్ట్గా ఆ పిండిలో కూరలన్నీ కలిపేసుకుని దాన్ని మనం ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. ఊతప్పంలా వేసుకుంటే మీరు అది బ్యాటర్ పెనం మీద స్ప్రెడ్ చేశాక ఒక 2 నిమిషం పాటు మూత పెట్టేసి ఉంచాలి. రెండో వైపు కూడా తిప్పుకుని కాల్చుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మన శనగపిండి బొంబాయి రవ్వ దోశలు రెడీ అయిపోయాయి. ఇవి మన చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే కొంచెం సాస్ వేసుకుని పెట్టవచ్చు. ఇది ఏ చట్నీతోనైనా బాగుంటుంది. చట్నీ లేకపోయినా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. నేను ప్రతిదీ కూడా హాఫ్ కప్ తీసుకుని కలిపాను కదా. ఇలాగ హాఫ్ కప్ తీసుకోవడం వల్ల మనకి చిన్నపిల్లలైతే 2 సర్వింగ్స్ అంటే 2 తినొచ్చు. అదే 3/4 కప్పు నుంచి 1 కప్ వరకు కలుపుకుంటే పెద్దవాళ్ళు 2 తీసుకోవచ్చు. Thank you for watching. Please subscribe and tap the bell icon for more updates.